డిసైడ్ చేస్తాడు. దేవుడి ఆలోచన విధానం ఎట్లుంటది, రక్షణని మనం ఏ విధంగా మనం కొనసాగించవచ్చు దేవుని అని దాని గురించి మనం డిస్కస్ చేసినాము. సామెతలు 6వ అధ్యాయము 23వ వచనంలో ఆజ్ఞ దీపము గాను ఉపదేశము వెలుగుగాను ఉండను, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం. అది మూల వాక్యం తీసుకున్నాము. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని కృపను, దేవుని ప్రేమను అదన్నీ మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటాం కదా. అందుకనే దీనికి ప్యారలల్ గా మనకు బైబిల్లో 2 ముఖ్యమైన గ్రంథాలు మనకు దేవుడు ఇచ్చిండు. యూదా పత్రికలో ఉంటది, దేవునికి విరోధంగా పోయినప్పుడు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కూడా దేవునికి విరోధంగా పోయినప్పుడు దేవుని ఉగ్రత ఏ విధంగా ఉంటది మనకు యూదా పత్రికలో ఉంటది. అయితే దీంట్లో ముఖ్యంగా బైబిల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఆ అంశం అంతా కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వాక్యం అంతా కూడా పాత నిబంధన గ్రంథంలో జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలన్నప్పుడు మనం యూదా పత్రికల దేవుడు యూదా ద్వారా రాకిచ్చినది అది ఒకటి ముఖ్యంగా తీసుకున్నాము. సెకండ్ ఏమంటే, కొరింథీ పత్రికల పౌలు రాస్తాడు. పౌలు రాసినది కూడా మన కొరకు చాలా ముఖ్యమైన అంశాలు కొరింథీ పత్రికల పౌలు డీల్ చేస్తాడు, టచ్ చేస్తాడు. అది మనం ఈరోజు కొంచెం లైన్ లో చూసుకున్నాక వీ కెన్ గో అహెడ్. బైబిల్ని ఎట్లా చదవాలి అనే విషయం మీద ముఖ్యమైన మూల సూత్రాలు. ఇట్లా లేనప్పుడు దేవుని మాటలు వేరే ఉంటాయి. మన ఇష్టం ఉన్నప్పుడు మనకు నచ్చిన వాక్యాలు తీసుకుని దేవునికి మనకు అన్వయించుకుంటాం. సో సంఘంలో కూడా దేవుని ఆలోచన విధానం మనకు అర్థం కావాలి, బైబిల్ మనకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ మన మీద పనిచేయాలన్నప్పుడు దేవుని ఆ ఆత్మ ప్రేరేపణ ద్వారా రాసిన వాక్యం అంతా కూడా మనం అదే ప్రేరేపణతో చదివినప్పుడు అర్థమవుతుంది. అందుకనే పౌలు కూడా అంటాడు అన్నమాట, అందరికి అన్యులకు అందరికి అర్థం కాదు, దేవుని వాక్యం చదివితే విరిగితనం లాగా కనబడుతుంది, కానీ ఆత్మాభిషేకం కలిగి ఉండాలి మనం తప్పకుండా. అయితే ఇక్కడ ముఖ్యంగా సంఘంలో దేవునికి వ్యతిరేకంగా చేసుకుంటే కూడా దేవుని ప్రేమను కామాతృత్వానికి అని యూదా పత్రికలు చెప్పినప్పుడు దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, అందుకే మనకు హెబ్రీ పత్రికలు కూడా అంటారు, ఒకసారి వెలిగింపబడినాక మళ్ళీ ఆయన దేవునికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళకు మళ్ళా మారు మనసు పొందడానికి అవకాశమే ఉంటుంది. పరలోక సంబంధమైన ఆలోచన ఎట్లుంటాయి, దేవుని గురించి అంత తెలిసినాక, దేవుణ్ణి ఎంజాయ్ చేసినాక, దేవుని సాల్వేషన్ దేవుని రక్షణను మనం అనుభవించిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా పోయే పరిస్థితి కూడా వస్తే వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఇంతకుముందు మైకల్ మనోహర్ అన్న ద్రాక్షవల్లి తీగల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇదే చెప్తుంది, ఫలించని ప్రతి తీగను తీసేసి అగ్నిలో కాల్చేస్తున్నాం. సో అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మళ్ళీ దేవునితో మనం ఏ విధంగా కొనసాగాలి అనేది దేవుడి ఇష్ట ప్రకారంగానే మనం ఉండాలి. ఆ అంశానికి సంబంధించి కొరింథీ పత్రికలో అందుకనే ఉంటది. బైబిల్ మొత్తం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు తర్వాత ఇప్పుడు యూదా పత్రికలో ఉన్న దేవుని ప్రత్యక్షతలకు చాలా లింక్ ఉంటుంది. అందుకే కొరింథీ పత్రిక వచ్చినప్పుడు పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయం ఉంటుంది, 12వ వచనంలో తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. ఇది యూదా పత్రికల సేమ్ వార్నింగ్ ఇచ్చింది ఇక్కడ ఇస్తున్నాను. అన్నిటికీ నాకు స్వాతంత్రం ఉన్నది కానీ అన్ని చేయదగ్గవి కావు అని అంటుంటాడు పౌలు. అయితే ఇక్కడ ఏమైందంటే 11వ వచనంలో ఉంటుంది, 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఈ సంగతులను దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది అని తర్వాత వచనం, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూసుకునేవాడు. పడిపోయే అవకాశం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలని పౌలు వారిస్తున్నారు. ఇంతకుముందు జరిగిన అన్ని కూడా మనకు దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి.
సో బైబిల్ తీసినప్పుడు బైబిల్ మొత్తం చదివినప్పుడు యేసయ్య తర్వాత జరిగిన ఉపదేశాలు ఒక విధంగా ఉన్నాయి, యేసయ్య కంటే ముందల జరిగిన ఉపదేశాలు వేరు. అంతకంటే ముందు జరిగిన వాటిని మనం దృష్టాంతాలుగా తీసుకొని మనకు బుద్ధి కలగడానికి వాటిని చదవాలండి. అందుకని ఉత్త 4 సువార్తలు చదివేసి మనం దాంతో మనం చెప్పుకుంటాం. గాస్పల్ చెప్పడం వేరు. కానీ ఒక విశ్వాసి బైబిల్ని ఏ విధంగా చదవాలంటే పాత నిబంధనలో చదివిన ప్రతి ఒక్కటి కూడా మనకు అది వార్నింగ్ లాగా తీసుకోవాలి. అందుకని యూదా పత్రికలు వచ్చినప్పుడు కోరహు గురించి మెన్షన్ చేస్తాడు, కయ్యను గురించి మెన్షన్ చేస్తాడు, దేవదూతలు పడిపోయినది మెన్షన్ చేస్తాడు. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పోయింది కాబట్టి అరణ్యంలో సంహరింపబడి. అదే సేమ్ మన పౌలు కూడా రాస్తాడు. 10వ అధ్యాయంలో ఉంటాయి 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలాగా ఆత్మ సంబంధము వెంబడింపబడిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములు సంహరింపబడేది. సంహరింపబడడం వేరే, నశించిపోవడం వేరే. నశించిపోవడమే డేంజరస్ అన్నమాట. అది ఇక్కడ 10వ వచనంలో ఉంటుంది. సంహరింపబడడం అనేది యుద్ధంలో సంహరింపబడతారు. మనం రోడ్డు మీద పోయినప్పుడు కూడా ఎవడో సంబడి కెన్ అటాక్ అస్ కదా. సంహరింపబడడం వేరే, నశించిపోవడం వేరే. ఈ నశించేది ఉన్నది. వారిలో కొందరు 10వ వచనం, కొందరు శోధించి సర్పం వలన నశించేది. వీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించేది. ఇశ్రాయేలీయులలో సంహరింపబడేటోళ్ళు ఉంటారు, నశింపబడిన వాళ్ళు. సో కయీను హేబెల్ని ఇద్దరిని తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇశ్రాయేలీయులలో మోషేని తీసుకున్నప్పుడు మోషే ద్వారా రక్షింపబడ్డారు. సో అందరూ ఎర్ర సముద్రంలో బాప్తిస్మము పొందిరి అంటున్నారు. బాప్తిస్మానికి గుర్తుగా ఎర్ర సముద్రాన్ని చూపిస్తున్నారు. సో అది దృష్టాంతంగా సంభవించి ఇప్పుడు మనకు బుద్ధి కలగాలంటున్నారు. మనం అందరం బాప్తిస్మం తీసుకున్నాం, మనం దేవుని రక్షణలో ఉన్నాక కూడా కొంతమంది సంహరింపబడ్డారు, ఇంకో కొంతమంది నశించిపోయినారు. పోయి ఏది వాగ్దానం చేసినో ఆ దేశానికి ప్రవేశించలేకపోయింది. మనం కూడా అందరం దేవుని విశ్వాసం మీద బాప్తిసం ముందు దేవుడు రకరకాలుగా వాడుకుంటున్నాం అనుకుంటున్నాము. బాప్తిసం ముందు ఎర్ర సముద్రం నుంచి వచ్చినాక ప్రామిస్ ల్యాండ్ పోయే లోపల మధ్యలో ఇంకా ఆ వ్యవధిలో అరణ్యంలో ఎంతో మంది చనిపోతారు. సనిగిండ్రు కాబట్టి నశించిపోయిన దేవునికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళు. అందుకే మోషే పోయిండా అంటే ఇప్పుడు చూడండి, అది దేవుని జడ్జిమెంట్. హౌ యూ అండర్స్టాండ్ ద బైబిల్ అంటే ఇది అన్నమాట. తను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్టు జాగ్రత్త పడాలంటే, ఇప్పుడు మోషే కూడా పోయిండా అంటే కనానుకు పోలేదు. దేవుడు అక్కడ వరకు తీసుకువెళ్ళక మోషే అక్కడి నుంచి కనాను చూపిస్తాడు, కానీ మోషే అక్కడనే ఎండ్ అవుతుంది. అట్లనే కోరహు కూడా ఎర్ర సముద్రం దాటి వచ్చిన బ్యాచ్ లో ఉన్నాడు. మోషే వెంబడి వాళ్ళు కూడా వచ్చింది. ఆయన కూడా లేవీయుడే, మోషేకి తమ్ముడు అన్న అవుతాడు, కజిన్, ఫస్ట్ కజిన్ ఆఫ్ మోజెస్ అవుతాడు కోరహు. కోరహు ఎటువంటి సాక్ష్యం చెప్తాడంటే బైబిల్లో అది వాళ్ళ థింకింగ్ ఎట్లుంటుంది అంటే, సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండం 16, యోహాను 15 ఇవన్నీ లింక్ ఉంటాయి. మంచి ఒకటే లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం కోరహు ఆలోచన విధానం. లేవికి మునుమనవాడు కహాతు మనవాడు ఇస్హాకు కుమారుడు కోరహు, రూబేని, వీళ్ళందరినీ రాసినాక మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి కోరహు ఏమంటుంటాడు, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారని మోషేతో ఈ మాట సాగి. కోరహుకు మోషేకు జరిగిన వివాదంలో కోరహు ఆలోచన విధానం ఏముందంటే, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు సపరేట్ గా మళ్ళీ కొత్తగా ఏమున్నారు అని, అందరం పరిశుద్ధులమే అని అంటుండు కోరహు. ఇప్పుడు మన సంఘంలో కూడా అందరం దేవుని బిడ్డలమే, అందరం ఆ బాప్తిసం ఎర్ర సముద్రం నుంచి వాళ్ళ బాప్తిసం పొందినప్పుడు మనం కూడా పొందినాం.
బైబిల్ వ్యాఖ్యానం చేయాల్సిన పద్ధతి ఏ విధంగా ఉన్నది మనం అందుకనే అది ముఖ్యమైన అంశంగా తీసుకున్నాం. అందరు వచ్చిండ్రు కానీ వీళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్కు పోలేకపోయింది. కోరహు పోలేదు, మోషే కూడా పోలేదు కదా. కానీ మనకు మోషే మళ్ళా కనిపిస్తాడు రూపాంతరం కొండ మీద యేసయ్య తోటి మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్తలో ఉంటుంది 16-17 అధ్యాయం. సేమ్ ఇదే 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఉన్నట్టు మత్తయి సువార్తలో అదే రెఫరెన్స్ దొరికిపోతుంది. మత్తయి సువార్త 16-17 అధ్యాయాలు ఉంటుంది. రూపాంతరం చెందినప్పుడు యేసయ్య దగ్గరికి మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుతుంటారు. తప్పకుండా రేపు నిత్యత్వంలో మనం మోషేని చూస్తాం కానీ కోరహు కనబడాడు. మన వాక్య ప్రకారం చూస్తే వీళ్ళు కూడా ఎర్ర సముద్రం వాళ్ళు మనం బాప్తిసం పొందినట్టు వాళ్ళు ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చింది. కానీ రీచ్ అయినప్పుడు కోరహు రీచ్ కాలేదు, మోషే రీచ్ కాలేదు. ప్రామిస్ ల్యాండ్కి ఇద్దరు పోలేదు. కానీ తర్వాత మనకు బైబిల్లో కనిపిస్తుంది మోషే పోయి ఉంటాడు, యేసయ్య తోటి మాట్లాడుతుంటాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు యేసయ్య ముఖం పెట్టుకుంటుంది. అది చూసి వాళ్ళు భయపడతారు శిష్యులు అంతా. గ్లోరీలా మోషే ఉంటాడు. సో దేవునికి వ్యతిరేకంగా పోయి నశించేటోళ్ళు ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా పోయి సంహరింపబడేటోళ్ళు ఉంటారు. సో మనం ఏ విధం గుణం అనేది మనం బైబిల్ ప్రకారంగా చూసుకుంటూ పోవాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కోరహు ఆలోచన విధానమే మనల్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే దానికి ఫలితం ఉండదు అన్నమాట. అందరు పరిశుద్ధులు అందులో మన దేవుడు ఉన్నాడని కోరహు అంటున్నాడు. అది ఇప్పుడు ఎంత మంచి లిబరల్ థియాలజీలో బలపనికి వస్తుంది ఆ వాక్యం. కానీ ఆ ఆలోచన విధానం ఉన్నప్పుడు వాళ్ళు చేసే అక్రమాలకు భయం లేకుండా అయిపోతుంది. ఎట్లయినా దేవుడు రక్షిస్తాడని అనుకున్నప్పుడు నువ్వు పాపం చేయడానికి ఈజీగా ఉంటుంది ఆలోచన విధానం. దేవుడు అంటే భయభక్తులు లేనప్పుడే మనం దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తుంటాం. సో ఆ భయం ఎప్పుడు కలుగుతుంది అంటే ఇది అందుకనే పౌలు రాసిండు సేవ. అందుకే పౌలు ఇచ్చిన వార్నింగ్, యూదా పత్రికలో యూదా భక్తుడు ఇచ్చిన వార్నింగ్ రెండు కూడా విశ్వాసి భక్తి జీవితం నుంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిస్థితికి తీసుకుపోతాడు. మోషే కూడా ఒక మిస్టేక్ చేస్తాడు కానీ ఆ మిస్టేక్ నాశనకరమైన మిస్టేక్ కాదు. సేమ్ అట్నే కోరహు కూడా ఒక మిస్టేక్, రాంగ్ ఐడియాతో పోతాడు. కానీ కోరహు నాశనకరమైన ఆలోచన విధానం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతాడు కంప్లీట్. మనము కూడా ఇప్పుడు మన దేవుని దగ్గరికి పోయినప్పుడు మనం అందరం పరిశుద్ధులం కామని అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం మనం దేవుని వాక్యం చదివేటప్పుడు తప్పకుండా ఈ ఆలోచన విధానం నిలుచున్నాడు ప్రతి ఒక్కడు కూడా దాన్ని పడిపోకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకుముందు జరిగినవన్నీ మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి, యుగాంతం ముందు బుద్ధి కలగడానికి ఉన్నాయని మనం పాత నిబంధనలు చదివినప్పుడల్లా ప్రతి ఒక్కటి అదే చూస్తున్నారు. అదంతా మనకు ఒక లెసనే అనుకోవాలి. అటు అనుకోకుండా మన దేవుని కృపను ఇదంతా మనం గుర్తుపెట్టుకొని దేవుడు దావీదు పాపం చేసినా తప్పు చేయలేదు కాబట్టి మనం కూడా చేయొచ్చు అని అనుకున్నాం అంటే ఒకసారి వెలిగింపబడి మళ్ళా ఒకవేళ పడిపోయే పరిస్థితికి వస్తుంది మనం. అందుకే యూదా పత్రికలు కూడా అన్నాడు దేవుని కృపను కామాతృత్వానికి వాడుకున్నారు కదా, అందుకనే దేవుడు వాళ్ళందరినీ నాశనం చేశాడు. సో వెన్ వి అండర్స్టాండ్ ద బైబిల్ we have to look into it in such a way that we should have the fear of God behind every idea. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయం ఉన్నప్పుడు దేవుడు మనం ఒక పాపం చేయాలన్నప్పుడు పాపం గురించి ఆలోచించాం. మనం అరే ఇది చేస్తే దేవుడు ఎట్లా చూస్తాడు నన్ను అని పాయింట్ చేస్తాం. సో మన ఆలోచనలన్నీ కూడా పరలోకంకి పోయి మన భూమి మీదకి వస్తాయి. వచ్చి భూమి మీద ఉన్న పనులు చేస్తుంటాం. ఇట్లా క్యారమ్ బోర్డ్లో ఇప్పుడు ఇక్కడ ఒక కాయిన్ ఇక్కడ ఉంటుంది, మనం కొడితే ఆ కాయిన్ ఎక్కడో పడుతుంది. మనం కుట్టేది ఒక్కడ, అది తగిలేది ఒక దగ్గర ఉంటుంది. ఈ భూమి మీద మనం చేసే పనులు కూడా రిఫ్లెక్షన్ పరలోకం నుంచి పోయి కిందికి రావాలి. వచ్చినప్పుడు కరెక్ట్గా అవుతుంది పని. డైరెక్ట్ భూమి మీద పోకూడదు. అది ప్రార్థనలో కూడా అదే ఉంటుంది. నేను ప్రార్థన మీద వర్క్షాప్లో ఒకసారి చెప్పిన ఇది ఎంతమందికి గుర్తున్నారు. మన ప్రార్థనలు వర్టికల్గా ఉండాలి, హారిజాంటల్గా ఉండాలి, రెండు ఉండాలి. పైకి పోయి రావాలి. కొన్ని ప్రార్థనలు డైరెక్ట్ అటాక్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అందరం సమాజంలో కూర్చొని మనం ఎందుకు ప్రార్థన చేస్తాం అంటే సామూహిక ప్రార్థన వల్ల దేవుని చిత్తం నెరవేరడానికి ఒక జనాంగానికి అవసరం. సంఘం కూడా అందరం కలిసేందుకు దేవుని ఆరాధించాలి. దేవుడు ప్రపంచం అంతా ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్నాడు, జైల్లో ఉంటే జైల్లో కూడా దేవుని
దేవుని ప్రజెన్స్ చూపించిండు పౌలు వాళ్ళు ఉన్నప్పుడు జైల్లో. అట్లని సంఘానికి పోకుండా మనం విశ్వాసంలో పోకుండా ఆరాధనలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటాం. సంఘంలో పోయినప్పుడు అక్కడ కూడా ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పౌలే అంటాడు మళ్ళీ దానికి కొరింథీ పత్రిక, మీ లోపల యోగ్యులెవరో తెలవడానికి భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు అని. తప్పకుండా ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉండకుండా ఎక్కడ ఉండవు. అక్కడనే అసలు ఎవడు యోగ్యుడో తెలుస్తాడు. సో మనం యోగ్యులముగా దేవుని సన్నిధిలో కనబడాలన్నప్పుడు ఈ విజన్ అనేది మనది డైరెక్ట్ గా దేవుని సన్నిధికి పోయి మన కిందికి రావాలి. అప్పుడు భూమి మీద చూస్తాం, చూసి అప్పుడు మనం దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాం. అది దేవుని చిత్తానుసారమైన పని జరుగుతుంది. కోరహుకున్న ఆలోచన విధానం, మోషేకున్న ఆలోచన విధానంలో డిఫరెన్స్ అక్కడనే వస్తుంది. ఆఖరికి సక్సెస్ఫుల్ గా ఎవరైనా అంటే దేవుని చిత్తం నెరవేర్చగలగా. దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుతుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. ఆ జ్ఞానము ద్వారా చేసే పనులతోటి దేవుడు పనులు గొప్ప కార్యాలు చేస్తాడు. సో అందుకని దేవుని భయభక్తులు కలిగినోడు గొప్పడు ఉండనక్కర్లేదు, పవర్ఫుల్ పర్సన్ ఉండనక్కర్లేదు, వానికి డబ్బు ఉండనక్కర్లేదు, ఏం అవసరం లేదు. భయభక్తులు కలిగి ఉంటే ఆ ఒక్కటి పట్టుకొని పోతాడు, పోయి దేవుడు గొప్ప కార్యాలు. ఈ ధనం గురించి కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని పోయి వాడు వాని ఆలోచన విధానం ఏంటంటే దేవునికి సమర్పించాలి, ఏదైనా చేస్తాడులే అని పోతాడు. చాలా మంది ప్యాక్ చేసుకొని వాళ్ళు లంచ్ తెచ్చుకొని ఉంటారు. ఆ గుంపులు 5,000 మందిలో చాలా మంది పట్టుకొని వచ్చి, కానీ ఆ చిన్నపిల్లవాడు తెచ్చింది దేవునికి సమర్పిస్తారు. దేవుడు దాన్ని మల్టిప్లై చేయడు. సో దేవుని సన్నిధిలో ఏం చేస్తే మనం దాన్ని దేవుడు గొప్ప పని చేస్తాడో మనకే అర్థం. అరణ్యంలో పోయి గొర్రెలు కాసుకుంటా ఉంటాడు ఆయన. యెషయా కుమారులు అందరూ ఒక్కొక్కరు వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళ యాక్టివిటీస్ అని చూసి అందరిట్లో ఎవరు గొప్పలు, ఎవరిని అభిషేకిస్తాడో దేవుడు అని చూస్తుంటే దేవుడు చెప్తాడు వీళ్ళందరూ కాదు, ఇంకెవరు ఉండంటే లాస్ట్ గా కూడా అడవిలో ఉన్నాడే గొర్రెలు కాసుకుంటాడు వాడు అంటే, కాదుగా వాడిని కూడా తీసుకురా అని చెప్తాడు. దావీదు వచ్చే వరకు దేవుడు అంటాడు ఈయననే నేను ఏర్పరచుకున్నాను. దావీదు చేసిన పని ఏంటంటే గొర్రెలు కాపాడడంలో పర్ఫెక్ట్ గా కాపాడు. అక్కడనే ఒడిసెలో వేసి కొట్టేదంతా ప్రాక్టీస్ అవుతా ఉంటుంది. అక్కడ ప్రతి దాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటాడు. ఆయన చేతిలో ఉన్న అదే టాలెంట్ ఉంటుంది, అదే పట్టుకొని వచ్చినాక గొలియాత్ తోటి వాడు. సో మనము కెపాసిటీ మనకి ఏమున్నది, మనం చేసే ప్రతి పనిలో కరెక్ట్ దేవుని చిత్తానుసారంగా చేసుకుంటూ పోయినప్పుడు దేవుడు ఒకసారి మనల్ని తీసుకుపోతాడు. దేవునికి ఎక్కడ అవసరమో అక్కడికి పోతాం. అక్కడ మనం చేసే ఆ చిన్న పనితోటి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దానికి అప్పుడు అందరూ అరే వీడు చేసిండంటే తప్పకుండా వీళ్ళ దేవుడే గొప్పోడు కదా అని దేవుణ్ణి చూసి భయపడతారు. అటువంటి భయభక్తులు కలిగి ఉండాలంటే మనం బైబిల్ చదివే విధానం ఎట్లుండాలంటే దేవుని కృపని మనం ఎప్పుడు కూడా దాన్ని లైట్ తీసుకోకూడదు. దేవుని కృప, దేవుని ప్రాణము, ఆయన రక్తము, శరీర రక్తం. సండే పూట మనం చర్చిలో కూర్చున్నప్పుడు కొరింథీ పత్రికలో దాని తర్వాతనే ఇది రాస్తాడు పౌలు. వాళ్ళకు జరిగినన్ని మనకు దృష్టాంతాలు సంభవించిన తర్వాత నెక్స్ట్ అదే అధ్యాయంలోనే కంటిన్యూషన్ ఉంటుంది. మీరు బల్ల దగ్గర పోయినప్పుడు మిమ్మల్ని మేము పరీక్షించుకోవాలి, అది శరీర రక్తం అని ఆలోచించాలి అని. మైక్రో లెవెల్లో పోయినప్పుడు బ్రెడ్ పట్టుకుని ఒక రొట్టె ముక్కని తీసుకుంటాడు, అది కూడా పులియని రొట్టె అయి ఉండాలి. దాన్ని తీసుకున్నప్పుడు అది దేవుని శరీరం అని ఆలోచించాలి. ఎందుకు పులియని రొట్టె ఉండాలంటే దాంట్లో వేరే ఇంకొక జంతువు వచ్చి పని కానీ వేరే ఏది ఇన్వాల్వ్ కాకుండా తయారు కావాలి. అందుకే బలిపీఠం దగ్గరకు వచ్చి కూడా ఏ పనిముట్టు పెట్టకుండా న్యాచురల్ గా ఉన్న రాళ్ళు తెచ్చి బలిపీఠం కట్టము. అదే పులిసినది మన దగ్గర బ్రెడ్ కట్ చేసి ఇస్తూ ఉంటారు చర్చిలలో. అది ఎట్లంటే దానికి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, రాత్రిపూట అంతా ఈస్ట్ లో పెడతారు. పెట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా వచ్చి దాన్ని తినేసినాక తయారవుతుంది, అది బ్రెడ్ అంటారు మనం తీసుకునేది. సో బ్రెడ్ లో కూడా లీవెండ్ అన్లీవెండ్ అని ఉంటుంది. పులియని రొట్టె ఉంటుంది, పులిసిన రొట్టె ఉంటుంది. అందుకని పులియని రొట్టెనే వాడాలని ఎందుకంటారు అంటే వేరేది ఏది పని చేయదు దాని మీద, అది ప్యూర్ ఉండాలన్నమాట. భూమిలోకి వెళ్ళి వస్తుంది, భూమి నుంచి సారం తీసుకుంటుంది. మట్టి నుంచి దేవుడు మనిషిని తీసినట్టు భూమిలోకి వెళ్ళి వచ్చిన గోధుమ గింజలకి వెళ్ళి చేస్తారు. అది ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు అది యేసయ్య శరీరం కూడా ప్యూర్ కాబట్టి దానికి గుర్తుని తీసుకుంటారు. మన వాళ్ళకు బద్ధకం ఎక్కువ, ఇవాళ ఎక్కువ పోయి బ్రెడ్ కొనుక్కొచ్చి కట్ చేస్తుంది. ఆ కొంచెం కష్టపడి ఇంట్లోనే రొట్టె చేసి
సేవకులు స్త్రీల సమాజం ఎవరైనా చేసి ఆ సంఘానికి తీసుకొచ్చి ఇరువాలి. అసలు కరెక్ట్ పద్ధతి. అది సీరియస్గా దేవుని శరీరం అని అన్నప్పుడు దేవుని శరీరం మన లోపలికి వస్తుంది కదా, అప్పుడు ఈ శరీరంతో పాపం ఎట్ట చేస్తాము అనే భయం వస్తుంది. దట్ ఈస్ హౌ వి క్లెన్స్ అవర్ సెల్ఫ్స్. సో బైబిల్ని చదివే విధానాలల్లో ఇది ఒకటి అన్నమాట. ముఖ్యమైన విధానం ఏంటంటే తను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇట్లా పడడానికి ఏ ఆలోచన విధానం అవసరమో అది మనం అవలంబించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మన జీవితాలలో కూడా దేవునికి వ్యతిరేకంగా పోకుండా, కోరహు వాళ్ళు పోయినట్టు పోకుండా, వాళ్ళ ఫిలాసఫీలాగా అందరు పరిశుద్ధులే, అందరి మధ్యలో దేవుడు ఉన్నాడు కదా అని వాడు ఏది పడితే చేస్తూ ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం మన సంఘాలలో, మన కుటుంబాలలో కూడా మనం అందరం అనుకుంటున్నాం. దేవుని కృపను చూసి మనం దేవుడు మనల్ని ఆయనకున్న గొప్ప ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటే మనం విచ్చలవిడిగా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే అప్పుడు బైబిల్ ఎట చదువుతావు తీసి చూడంగానే మనం అన్ని ప్రాస్పారిటీ కనిపిస్తూ ఉంటాయి. దేవుడు నన్ను ఎంత చేస్తున్నంటే దేవునికి ఇష్టంగా బతుకుతున్నాను అనుకుంటా. ఎంత ఇవ్వగలుగుతున్నాం దేవునికి, సమయం ఎంత ఇస్తున్నాం దేవునికి, మనం దేవునికి సమర్పించే దేవుని, అసలు మన జీవితంలో మన సంఘంలో కానీ దేవుని చిత్తం ఏంటి ఇదన్నీ కనుక్కున్నప్పుడు ఆ డైరెక్షనే మనది మారిపోతుంది. సో అటువంటి ఆలోచన విధానానికి సంబంధించిన థియోలాజికల్ మైండ్ మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా బైబిల్ చదివినప్పుడు మనం పడిపోకుండా ఉండడానికి ఇవన్నీ దృష్టాంతాలు జరిగాయని పాత నిబంధన చదివిన ప్రతి ఒక్కటి మనకు ఒక లెసనే అనుకుని చదివినప్పుడు బైబిల్ మనకు కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి ప్లీజ్ చేయాలి, దేవుని సంతోషపరచాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఏ పని చేస్తున్నప్పుడు అరే ఇది చేస్తే దేవునికి ఇష్టమవుతుందా, దేవుడు ఒప్పుపడతాడా, దేవుడు బాధపడతాడా అనే ఆలోచన విధానం వస్తుంది. ఇప్పుడు మన ప్రార్థనలు చేసినప్పుడు ప్రతి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ ప్రార్థనను అంగీకరిస్తాడు లేదా మనకు అర్థమైపోతుంది. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన, అందుకనే నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు అది బలమైనది అని అంటారు. నీతిమంతులు ఎవరంటే దేవుని ఆలోచన కనెక్ట్ అయిన వాళ్ళే నీతిమంతులు. మన సొంత తెలివితో చేస్తే మనం నీతిమంతులం కాలేము. ఆయన కృపకు మనకు లింక్ అయి ఉన్నప్పుడు నీతిమంతులు అవుతుంది. ఇటువంటి ఆరోగ్యకరమైన బోధని మనం బైబిల్ నుంచి అర్థం చేసుకోవాలని బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులలో ఇది ఒక రెండవ విధానం. ఇంకొక విధానము ఇట్లా 2-3 ఉన్నాయి. దేవుడు ఆలోచన ప్రకారం మనం ముందుకు ఆలోచిద్దాం. దాని విషయంలో కూడా వీళ్ళు ప్రోబ్ ఇంటూ ద మిస్టరీస్ ఆఫ్ బైబిల్ అని, దేవుని ఆశ్చర్యకరమైనవి మనకు కనబడాలన్నప్పుడు ఎటువంటి దృష్టితోటి మనం బైబిల్ని చూడాలని మనకు తెలుస్తుంది. దేవుడు ఇచ్చిన కొన్ని ఆలోచన బట్టి దేవుని పాద ఆచరిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్.